హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ ఎంటర్టైన్మెంట్. కాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో అంటే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది తలైవా, మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారు. సో ఈ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు మూవీ ఇండస్ట్రీలో కెరీర్ స్టార్ట్ చేస్తున్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన క్రేజ్ కానీ ఆయన స్టైల్ కానీ అస్సలు తగ్గలేదనే చెప్పుకోవచ్చు. 1975లో అపూర్వ రాగాలు అనే మూవీతో మనందరికీ హీరోగా పరిచయం అయ్యాడు. అండ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు రజనీకాంత్ గారు. సో ఆయన మూవీ ఇండస్ట్రీలోకి వచ్చి 51 సంవత్సరాలు అవ్వగా ఆగస్టు 15న ఆయన ప్రస్తుతం నటిస్తున్న ధర్మన్ మూవీ యూనిట్ వాళ్ళందరూ కూడా సెలబ్రేట్ చేయడం జరిగిందనమాట. 5 దశాబ్దాల నుంచి ఆయన కెరీర్ను మూవీ ఇండస్ట్రీలో కొనసాగిస్తూ ఉండడంతో అందరూ కూడా ఆయనని ప్రైజ్ చేయడం జరిగిందనమాట. రజనీకాంత్ గారి మూవీస్ వస్తున్నాయి అంటే అప్పట్లో ఎంత క్రేజ్ ఉందో ఇప్పుడు దానికంటే డబుల్ క్రేజ్ ఉందనే చెప్పుకోవచ్చు. సో ఏజ్తో సంబంధం లేకుండా కొత్త కొత్త డైరెక్టర్స్తో పనిచేస్తున్నారు. కొత్త డిఫరెంట్ జానర్స్లో ఆయన మూవీస్ డెలివరీ చేస్తున్నారు. అండ్ ఈయన జర్నీ 51 సంవత్సరాలు అయినా కూడా స్టిల్ ఆయన క్రేజ్ అనేది తగ్గలేదనే చెప్పుకోవచ్చు. సో మరి ధర్మన్ మూవీ యూనిట్ వాళ్ళు ఈ సందర్భంగా రజనీకాంత్ గారితో కేక్ కట్ చేయించడం జరిగిందనమాట. సో ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. సో మరి ఈయన నుంచి నెక్స్ట్ మనకి ధర్మన్ మూవీ అయితే రాబోతుంది. సో బిఫోర్ దట్ ఆయన అపూర్వ రాగాలు అనే మూవీతో మనందరికీ పరిచయం అయ్యారు కదా. దాని తర్వాత మ్యాక్సిమం ఆయన చేసినవన్నీ కూడా విలన్ షేడ్స్ చేసి దాని తర్వాత మళ్ళీ హీరో ఆయనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని ఇప్పుడు మన అందరికీ కూడా చాలా దగ్గర అయ్యాడనే చెప్పుకోవచ్చు. యూజువల్గా మనకి ఏ ఇండస్ట్రీలో అయినా హీరోగా పరిచయం అయ్యి లాంగ్ జర్నీ ఉండి మ్యాసివ్ సక్సెస్ ఉన్న హీరోస్ ఎవరైనా ఉంటారు కదా. సో వాళ్ళకి మ్యాక్సిమం ఆ ఒక్క ఇండస్ట్రీలోనే పేరు రావడం లాంటివి జరుగుతుంది. సో కమింగ్ టు ద తలైవా, ఈయన యూనివర్సల్ హీరో అనే చెప్పుకోవచ్చు. మనకు అటు హిందీలో కానీ తెలుగులో కానీ తమిళ్లో కానీ ఆయనకంటూ ఒక భారీ ఫ్యాన్ బేస్ ఉందనే చెప్పుకోవచ్చు. అండ్ అది స్టిల్ ఇంకా కంటిన్యూ అవుతుంది. అండ్ ఆయన స్టైల్స్ కానీ ఆయన మేనరిజమ్స్ కానీ ప్రతి ఒక్కరికి ఫేవరెట్ అనే చెప్పుకోవచ్చు. సో ప్రస్తుతం ఆయన చేస్తున్న ప్రాజెక్టు 173వ ప్రాజెక్టు అశ్వత్ మారిముత్తు డైరెక్షన్లో అయితే రాబోతుంది. అదే ధర్మన్ మూవీ అనమాట. సో మరి ఈ ధర్మన్ మూవీలో మనకి సిమ్రన్ గారు అండ్ రాశి ఖన్నా గారు కూడా కీలక పాత్రల్లో యాక్ట్ చేస్తున్నారు హీరోయిన్స్ క్యారెక్టర్లో. సో మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్ఎల్ఆర్ ఎంటర్టైన్మెంట్.